వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ పేరు వింటేనే కుర్రకారులో ఒక తెలియని జోష్ వస్తుంది. ఆ బండి లుక్స్ అలాగే ఆ ఇంజిన్ సౌండ్కి ఇండియాలో లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు చూసి బుల్లెట్ తీయాలంటేనే జనం భయపడుతున్నారు. పోనీ ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుందామా అంటే ఛార్జింగ్ టెన్షన్, పైగా బుల్లెట్కి ఉండే ఆ దర్జా, ఆ ఇంజిన్ ఫీల్ ఈవీలో అస్సలు దొరకవు. ఈ సమస్యకు చెక్ పెడుతూ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. చుక్క పెట్రోల్ అవసరం లేకుండా, అలాగే ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్తో పని లేకుండా సరికొత్త క్లాసిక్ 350ని ఇండియన్ మార్కెట్లోకి తేబోతుంది. రీసెంట్గా ఈ బైక్ చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కింది. మరి పెట్రోల్ కాదు, ఈవీ కాదు, అసలు ఈ బైక్ దేనితో నడుస్తుంది? దీని స్పెషాలిటీ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం మన దేశంలో సగటు వాహనదారుడికి ఉన్న అతిపెద్ద టెన్షన్ పెట్రోల్ ధర. లీటర్ 100 దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంటే బైక్ తీయాలంటేనే భయం వేస్తుంది. కానీ ఈ సమస్యకు ఒక పవర్ఫుల్ పరిష్కారం దొరికేసింది. రీసెంట్గా చెన్నై వీధుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక కొత్త బైక్ను టెస్టింగ్ చేసింది. చూడడానికి అచ్చం మనం రోజు చూసే పాత క్లాసిక్ 350 లాగే ఉన్నప్పటికీ ఈ బైక్ మీద ఒక ప్రత్యేకమైన మార్క్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే పచ్చ రంగులో ఉన్న E85 స్టిక్కర్. ఇది సాధారణ పెట్రోల్ బైక్ కాదు, పర్యావరణానికి మేలు చేసే ఫ్లెక్స్ ఫ్యూయల్ అని ఈ స్టిక్కర్ స్పష్టం చేస్తుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రదర్శించిన కాన్సెప్ట్నే ఇప్పుడు నేరుగా రోడ్డెక్కించి టెస్ట్ చేస్తున్నారు. మరి E85 అంటే ఏంటి? సాధారణంగా మనం వాడే పెట్రోల్లో ఇప్పటికే 10 నుండి 20% ఇథనాల్ కలుపుతున్నారు. కానీ రాబోయే ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఏకంగా 85 నుంచి 100% ఇథనాల్తో నడుస్తాయి. అంటే మీరు పెట్రోల్ లేకుండా కేవలం ఇథనాల్తోనే బైక్ నడపవచ్చు. అంతేకాదు, పెట్రోల్ బంక్కి వెళ్లాల్సిన పని లేదు. ఇథనాల్ బంక్కి వెళ్లి ఇంధనం కొట్టించుకుంటే సరిపోతుంది. ఇక ఈ ఇథనాల్ను చెరుకు పిప్పి అలాగే పాడైపోయిన ధాన్యాల నుండి తయారు చేస్తారు. కాబట్టి ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా పెట్రోల్ కంటే చాలా తక్కువ ధరకు లభిస్తుంది. చాలా మందికి వచ్చే డౌట్, ఇథనాల్ వాడితే బండి సౌండ్ అలాగే పవర్ తగ్గిపోతుందేమో అని. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ కాబట్టి మీకు పెట్రోల్ బైక్ పై దొరికే పవర్, టార్క్ అలాగే ఆ సిగ్నేచర్ డుగ్ సౌండ్ ఏమాత్రం మిస్ అవ్వవు. 349cc J సిరీస్ ఇంజిన్నే ఇథనాల్కి సపోర్ట్ చేసేలా మార్చారు. ఇథనాల్కు ఇనుమును తుప్పు పట్టించే గుణం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఫ్యూయల్ లైన్స్, ఇంజిన్ పార్ట్స్ దెబ్బతినకుండా ఉండేందుకు నాణ్యమైన మెటీరియల్స్నే వాడారు. అలాగే ఇంధన మిశ్రమాన్ని గుర్తించి దానికి తగ్గట్టు ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సెన్సార్లను సైతం అప్డేట్ చేశారు. కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే కాదు, జపనీస్ దిగ్గజాలు యమహా, సుజుకి కూడా భారత్ను ఇథనాల్ హబ్గా మార్చాలని చూస్తున్నాయి. యమహా తన పాపులర్ మోడల్స్ అయిన FZ సిరీస్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వర్షన్ను తీసుకురాబోతుంది. బ్రెజిల్ వంటి దేశాల్లో యమహా ఇప్పటికే ఇథనాల్ బైక్స్ను విజయవంతంగా నడుపుతుంది. అదే టెక్నాలజీని ఇప్పుడు ఇండియాకు తీసుకొస్తుంది. సుజుకి కూడా తమ స్కూటర్లు గిక్సర్ సిరీస్లో ఇథనాల్ రెడీ ఇంజన్లను అమర్చే పనిలో ఉంది. ఈ మార్పు వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే ఇథనాల్ ధర పెట్రోల్తో పోలిస్తే దాదాపు 30 నుంచి 40% తక్కువగా ఉంటుంది. అంటే పెట్రోల్ లీటర్ 100 రూపాయలుంటే ఇథనాల్ 60 నుండి 70 రూపాయలకే దొరుకుతుంది. మైలేజీ కొద్దిగా అటు ఇటు అయినా ఇంధనం రేటు తక్కువ కాబట్టి జేబుకు పెద్ద ఊరట లభిస్తుంది. పైగా కాలుష్యం భారీగా తగ్గుతుంది. అరబ్ దేశాల నుండి పెట్రోల్ దిగుమతి చేసుకునే బదులు మన దేశంలోని రైతులు పండించిన పంటలతో తయారయ్యే ఇంధనం వాడడం దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇథనాల్ బైక్స్లో మైలేజ్ పెట్రోల్ కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చు. కానీ తక్కువ ఇంధన ధర ఆ లోటును భర్తీ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ కూడా ఉంది. ప్రస్తుతం మన దేశంలో అన్ని చోట్ల ఇథనాల్ పంపులు అందుబాటులో లేవు. ప్రభుత్వం E100 నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ప్రధాన నగరంలో ఇథనాల్ బంకులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మీ పాత బైక్లో నేరుగా ఇథనాల్ పోయకూడదు. దానివల్ల ఇంజిన్ పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే కంపెనీలు కొత్త టెక్నాలజీతో ఇథనాల్ రెడీ బైక్స్ను లాంచ్ చేస్తున్నాయి. సో పెట్రోల్ ధరలకు చెక్ పెడుతూ గ్రీన్ ఎనర్జీ వైపు ఇండియా అడుగులు వేస్తోంది.